హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు ఇందాక అన్నట్టుగా సక్సెస్ కి అన్ని ఫెయిల్యూర్ కి కూడా రెండు ఫెయిల్యూర్ కూడా అన్ని ఉంటాయండి. సో అప్పుడు వి ఫిల్మ్ లో నేను కంప్లీట్ అండర్ లైట్ అంటే వి వాంటెడ్ టు డూ ఫిల్మ్ విచ్ ఇస్ అండర్ లిట్, లైక్ అండర్ ఎక్స్పోజ్ చేసిన సినిమాలు తెలుగులో అంటే ఒక డార్క్ మూడ్ త్రూఅవుట్ నడిపే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అన్ని బ్రైట్, అన్ని మనకి అంత బ్రైట్నెస్ కావాలి. అలా కాకుండా వి డిడ్ ఫిల్మ్ నోవార్ లాగా, అది దానిలో చాలా ఆస్పెక్ట్స్ అవి నాకు ఇష్టం. దాని గురించి కూడా విమర్శ, మీరు ఏంటి తీసారు, థ్రిల్లర్ తీసారు, తీయకూడదు, వాట్ ఎవర్. బట్ స్టిల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ పుష్ మై సెల్ఫ్ అండ్ సీ వేర్ ఆల్ ఐ కెన్ గో యాజ్ అ ఫిల్మ్ మేకర్. తర్వాత సమ్మోహనం ఈజ్ మోర్ మై టెరైన్ అని అందరూ భావిస్తారు. దానిలో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే నాకు సున్నితమైన భావోద్వేగాలన్నా కూడా, మ్యాన్ ఉమర్ రిలేషన్షిప్, తండ్రి కొడుకులు, గమ్మత్తైన రిలేషన్షిప్స్, అక్కడ ఉండే హాస్యాలు, ఆ సంకుచితత్వాలు, ఆ దెబ్బలాట్లు, ఆ అమాయకత్వాలు, మళ్ళీ ఆ బోళాతనాలు, ఇవన్నీ నాకు ఇష్టం. నాకు తెలిసిన ప్రపంచం అది. ప్రపంచం. సో బేసికలీ మీరు ఇఫ్ యు సీ మై కెరియర్, ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేనట్టే నేను తీయడానికే ప్రయత్నించా. ఇప్పుడు గ్రహణంకి మాయాబజారు, తర్వాత అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్ అనదర్ ఫేవరెట్. గోల్కొండ హై స్కూల్ నాకు చాలా ఇష్టమైనది. అంటే స్పోర్ట్స్ డ్రామా అనేది అసలు చాలా కష్టమైన జోనర్ అది. సో గోల్కొండ తర్వాత ఐ మేడ్ ఫిల్మ్ కాల్డ్ బందిపోటు. అది కూడా ఆడలా అసలు, బట్ అది కూడా ఏంటంటే క్రైమ్ కేపర్ లాగా ఐ ట్రైడ్. తర్వాత జెంటిల్మన్ విచ్ ఇస్ రొమాంటిక్ థ్రిల్లర్, అది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఐ మేడ్ అమితుమి విచ్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్. చిన్న అండ్ నాకు ఎలాగంటే అస్సలు 30 రోజుల్లో సినిమా తీయగలవా, 31 days లో తీసాం ఆ సినిమా నేను, అమితుమి. సో ఒకే ఇల్లు, కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. మనకు చుప్కే మన లాంటి సినిమా ఫార్ములా లాగా అలా చేయాలి అని చేసిన సినిమా. జెంటిల్మన్ లాంటి సినిమా హిట్ తర్వాత ఎవరు అమితుమి చేయరు. అమితుమి ఇస్ స్మాల్ ఫిల్మ్, వెరీ స్మాల్ అండి. మీరు జెంటిల్మన్ తర్వాత నానియో లేకపోతే ఇంకొక స్టార్ ఎందుకండి అలా జరగలేదు? అంటే మీ ఐడియాలజీ అది కాదా? బట్ సినిమా ఇండస్ట్రీకి ఒక మార్గం ఉంది. అవునవును. ఇప్పుడు మీరు అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇంకొక పెద్ద హీరో మీకు ఇమీడియట్ గా ఛాన్స్ ఇస్తే. అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. ఐ థింక్ ద రీజన్ ఈజ్ ఐ వాంటెడ్ టు మేక్ అ కామెడీ. అనదర్ థింగ్ నాకేంటే కొంచెం నాకు ఒక పర్సనల్ గా కూడా సమస్య అంటే పెద్ద స్టార్స్ తో వర్క్ చేయడానికి నాకు కొంచెం మెంటల్ బ్లాక్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఆ ఇమేజ్ కి తగిన కథ రాయాలండి ఫస్ట్. ఇప్పుడు మన స్టార్స్ అందరికి ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ మాస్ ఇమేజెస్ కానీ, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్. రెండు వాళ్ళు ఒక్కొక్కళ్ళు మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు మీరు ఒక ఎన్టీఆర్ గారితో చేయాలంటే డాన్స్ అనేది ఆయన మేజర్ టాలెంట్. అల్లు అర్జున్ గారైనా అదే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి కథ రాయాలి, లేకపోతే ప్రేక్షకులకి యూ కెనాట్. అండ్ ఇంకోటి ఒక మాస్ అప్పీల్ ఉండాలి దానిలో, ఎంతో కొంత లార్జర్ ఆడియన్స్ కి అప్పీల్ అయ్యే ఎలిమెంట్ ఉండకపోతే వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఆడియన్స్ మనం రీచ్ అవ్వలేము. ఫెయిల్ అవుతాం. సో అది నాకు ఎప్పుడు అదొక అంటే మెంటల్ బ్లాక్ అనకూడదు, అదొక రకమైన ఆ సెన్సిబిలిటీ నాకు లేదేమో. అంటే ఆ విధంగా ఆలోచించగలగాలి, కొంచెం విశృంఖలంగా ఆలోచించగలగాలి. మా సినిమా తీస్తున్నాం, లాజిక్ ని పెద్ద పట్టించుకోకూడదు, రియలిజం కి మీరు పెద్దపీట వేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే చిన్న పొరపాట్లు ప్లాట్ లో మీరు చేసినా కూడా వాళ్ళు లాగేస్తారు వాళ్ళ ఇమేజ్ తో. పొరపాట్లు ఎన్నో క్షమించేలాగా, అసలు ఆడియన్స్ కళ్ళు మూసుకునేలాగా చేసేయగలరు, మస్మరైజ్ చేయగలరు. అలా చాలా సినిమాలు బతికిపోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత మనం 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇంత అసందర్భంగా ఈ సినిమా ఎలా ఆడింది అనిపిస్తుంది. కానీ అప్పుడు కేవలం ద క్యారిజ్మా ఆఫ్ ది స్టార్, వాళ్ళ చరిస్మా క్యాన్ క్యారీ ద ఫిల్మ్. అదొక స్పెషల్ స్కిల్ ఐ ఫీల్. నేనేంటి, నాకు పక్కింటి వాడు, ఎదురింటి వాడు, లేకపోతే ఏదో సుబ్బారావు, వెంకట్రావు, వీళ్ళ కథలు చెప్పడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. నార్మల్ పీపుల్, దైవాంశ సంభూతులు కాదు వాళ్ళు, సాధారణమైన హీరోలు. నిజ జీవితంలో నిజమైన హీరోలు ఎవరైతే ఉంటారో చిన్న విషయాలను అధిగమించేవాళ్ళు. సుబ్బారావు గడు ఎవడైతే వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉన్న సమస్యను అధిగమించగలిగేవాడో, లేకపోతే ఒక కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు, లేకపోతే ఒక చిన్న అపోహని అధిగమించిన వాడు, ఇలాంటి బహుశా నేను పెరిగిన సాహితీ వాతావరణం, నేను చదివిన పుస్తకాల్లో ఉన్న కథలు, అలాంటి వాళ్ళ కథానాయకులే నన్ను ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసి ఉండొచ్చు. గబుక్కుని లార్జర్ దాన్ లైఫ్ రాగానే నాలోనే ఒక చిన్న సినిసిజం వస్తుంది, ఇలా ఎవడుంటాడు, ఇలా ఉండే ఛాన్సే లేదు ఎవడు అని. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ డైలాగ్ ఉంది కదా, మీరు పిస్టల్ పెట్టి కొట్టారండి, నా డైలాగ్ ఎలాగొస్తుంది మీకు కరెక్ట్ గా సాగర్ సంగమంలో కూడా అలాంటి వాళ్ళు ఎలా చేస్తారా డాన్స్ అని అడుగుతాడు చూడండి. సో ఆ విధమైన ఒక నాన్ రియలిస్టిక్ అప్రోచ్ మీకు ఉండగలిగినప్పుడు మీరు స్టార్ సినిమాలు తీయగలుగుతారు.
ఇప్పుడు నేను ఇలా కొట్టినప్పుడు ఫిజిక్స్ లో అలా ఇప్పుడు నేల మీద కొట్టినవాడు పైకి లేవడం ఏంటి, ఒక ఇనప రాడ్ పెట్టి తల మీద కొడితే టంగ్ అని శబ్దం రావడం ఏంటి అసలు, ఒక మెటల్ ఇంకో మెటల్ తగిలితే టంగ్ అని వస్తుంది, కానీ గుండె మీద టంగ్ అని ఎందుకు అవుతుంది, మీది కూడా గుండె అయితే తప్ప, ఇనప గుండె అయితే తప్ప. ఇలాంటివన్నీ మనం ఆలోచించడం వల్ల యూ కాంట్ మేక్ అ స్టార్ మూవీ, నెవర్ మేక్. సో ఇలాంటి నేను తీసిన కొన్ని బిల్డప్లే నాకు కొత్తగా ఉంటాయి. ఇప్పుడు నాని ఇంట్రడక్షన్ నాకు వీలో చాలా, నేను అస్సలు మాచోగా ఉండకూడదు, విజువల్ గా ఉండాలి ఇది అని చెప్పి ఐ రియలీ లైక్ నానీస్ ఇంట్రో ఇన్ వి. చెప్పని ఇలా పక్కకి వెళ్ళి ఇలా పొగ, ఈ స్మోకింగ్ పొగలో వస్తుంది. అంతకుమించి నేను అదే నాకు చాలా ఎక్కువ, అంతగా జడ్జ్ స్లో మోషన్ అంటే నాకే సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట. నేను జెంటిల్మెన్ లో కూడా సింపుల్ గా కళ్ళజోడు ఇట్లా రియర్ మిర్రర్ ఇలా తిప్పుతాడు అంతే నాని, కళ్ళజోడు నాని రియర్ మిర్రర్ లో కనబడతాడు, గౌతమ్ ఎలివేషన్స్ ఉండవు. సో అందుకని నాకు ఇప్పుడు కూడా నాని ఎలివేషన్స్ అక్కర్లేని హీరోయిజం మెయింటైన్. తను ఎప్పుడు మీకు పెద్దగా ఉండదు, చక్కన వస్తుంది పేరు అంతే, ఏదో చిన్న దీని మీద వేసేస్తారు పేరు. మీకు వీలో కూడా సుధీర్ బాబుకి ఫస్ట్ ఫైట్ పెట్టాం కదా, ఫైట్ పెట్టాను నేను 100 ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది అవసరమా, ఇప్పుడు ఇది అనవసరంగా ఇదంతా ఎక్కువ అయిపోతుందా, లేదు పర్వాలేదు లెట్ మీ డూ ఇట్, దానికి ఒక లాజిక్ క్రియేట్ చేయాలి, ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఏదో తీసేసాడు అన్నట్టు. ఇలాంటి తర్జన భర్జన నేను ఎక్కువ అంతర్మధురం ఎక్కువ ఉంటుంది నాకు. అంత అంతర్మధురం మధ్యలో మీరు ఒక స్టార్ని ఎలా బిల్డ్ చేస్తారు, యూ కాంట్ డూ ఇట్. సో అభాస్పాలు అవుతాం మనము అని నేను చాలా సార్లు చాలా మంది అంటే అల్లు అర్జున్ గారితో చాలా మాట్లాడా, ఆయనకి నేనంటే చాలా గౌరవం, నేను చాలా ఇంటరాక్ట్. మొన్న కూడా నేను ఆయన్ని పుష్ప వచ్చినప్పుడు నేను ఆయన కలిసి ఆయనకు బుక్ కూడా ప్రెజెంట్ చేశాను, గిఫ్ట్ ఇచ్చాను. చాలా బాగా మాట్లాడతాను. మేము చాలా డిస్కషన్ చేసాం, సినిమా చేయాలని పాసిబిలిటీ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ వి ట్రైడ్. బట్ ఏంటంటే ఐ థింక్ అర్జున్ గారు ఆల్సో మస్ట్ బి లైక్ ఓకే మోహన్ గారు ఐ నో హీస్ గుడ్ బట్ విల్ హీ బి ఏబుల్ టు వర్క్ అని ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఇమేజ్ నాకు ఆ భయం ఏంటి, అమ్మో అల్లు అర్జున్ లాంటి ఒక మల్టీ టాలెంటెడ్ స్టార్, నాట్ జస్ట్ వన్. మన యాక్టర్లు ఆర్ జస్ట్ నాట్ యాక్టర్స్ అండి, దే ఆర్ ఎంటర్టైనర్స్ ఆల్సో. అప్పుడు ఆన్లైన్ హాలీవుడ్ లోను యూరోప్ లోను యాక్టర్స్ ఆర్ యాక్టర్స్, మన వాళ్ళు డాన్సర్స్ ఫైటర్స్, దే కెన్ డూ మెనీ థింగ్స్ విచ్ ఈస్ నాట్ ఈజీ. అందుకని నాకు భయం, ఏదైనా రాసి వాళ్ళ ఆ ఇమేజ్ మనం అందుకోలేకపోతే అది జెన్యున్ గా సిగ్గుపడకూడదు మీరు అవి చేసేటప్పుడు. అంటే సిగ్గు లేకపోవడం కాదు, ఒక హీరో లేచి అంటే మీరు నమ్మాలి దాన్ని, ఆ నమ్మినప్పుడు మీరు బాగా తీయగలుగుతారు. నేను నమ్మాలి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఇది సూపర్, ఇది బ్రిలియంట్, ఇది పడిపోతారని నేను నమ్మకపోతే, నేను లాజికల్ గా ఏదో ఆలోచించడం మొదలెడితే నేను పండించలేను ఆ సీన్ 100%. అప్పుడు చేయకూడదు మనం అది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మీకు అసలు అలాంటి కథే ఎప్పుడు రానప్పుడు ఉన్నాయండి, ఐ డూ హ్యావ్. బట్ నా పద్ధతి ఇప్పుడు నేను నాకు ఎప్పుడు రియలిస్టిక్ గా తీయాలనిపిస్తుంది యాక్షన్. ఇప్పుడు హీరోలు కూడా ఇప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్ లో చేయడానికి ఇప్పుడు నేను మొదలెట్టాను. వక్కంతం వంశీ సినిమా అల్లు అర్జున్ గారు చేశారు. అవునవును, మన నా పేరు సూర్య. అది అల్లు అర్జున్ గారి సినిమా కాదు. అవును అవును, ఉంటుందండి మేబీ. దట్స్ వాట్ ఐ ఫీల్. నాకున్న మెంటల్ బ్లాక్ అంటే నేను వెళ్ళి ఏమో ఇప్పుడు నేను వెళ్ళి ప్రెజెంట్ చేస్తే ఇలా చేయొచ్చు బహుశా అని చేస్తారేమో, ఐ డోంట్ నో. బట్ నాకున్న భయం అది, అంటే వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ని మ్యాచ్ చేయగలిగే కథనం, ఆ ఎస్థెటిక్ మోర్ దాన్ కథలు ఉండొచ్చండి. కథ వేరు, ఎస్థెటిక్ వేరు. ఇప్పుడు కథ నేను ఒక హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం మీరు తీస్తారు, నేను తీసే పరిగెత్తుకు వెళ్ళేది ఒక కమర్షియల్, ఒక లార్జర్ దాన్ లైఫ్ పరిగెత్తుకెళ్ళడం వేరే ఉండొచ్చు. ఒక హీరో నడుచుకుంటూ వస్తుంటే ఆ బిల్డప్లు అవి అలా నేను తీస్తుంటే నేనే మా ఇంట్లో వాళ్ళే ఒకప్పుడు కొన్ని సినిమాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు కదా. నేను లాజిక్ ఇప్పుడు మా అబ్బాయితో నేను సినిమాకి వెళ్ళాను, నా పేరు నేను చెప్పలేను, ఆ సినిమా చూస్తాను ఇలా ఎక్కడ జరగదు అన్నాడు. పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది, సమ్ యాక్షన్ ఫిల్మ్. ఎక్కడ ఎలా జరగదు నాన్న గట్టిగా అన్నాడు. థియేటర్లో అలా ఏమవుతుంటే సమ్ టైమ్స్ వి ఓన్లీ డోంట్ బిలీవ్ దట్ ఈస్ పాసిబుల్. ఐ అండర్స్టాండ్. అప్పుడు నేను ఐ కెనాట్ డూ ఇట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ డిసర్వీస్ టు ద ఫిల్మ్ అండ్ ద స్టార్, ఐ డోంట్ వాంట్ దేర్ ఫ్యాన్ బేస్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం మీట్ అన్నప్పుడు మన జోలికి వెళ్ళకూడదు.